Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. సన్మార్గ కథలు శీర్షికన రామాయణంలో ఒక ఘట్టం. రామబాణానికి వాలి నేల కొరిగిపోయాడు. అది చూడగానే వానరులు దిగులుతో కిష్కిందకు తార దగ్గరకు పరుగున వెళ్ళారు. తారను చూసి వారు, అమ్మా, వానరుల రాజైన వాలి యుద్ధరంగంలో అసూలు బాశాడు. యువరాజు అంగదుణ్ణి కాపాడుకోండి, మంత్రులను సమావేశపరచండి, మేం నగరద్వారాల వద్ద కాపలాగా ఉంటాం, మీరు అంగదుడికి పట్టం కట్టండి అని చెప్పారు. వాలి మరణవార్త వినగానే తార మూర్ఛపోయింది. మూర్ఛ నుండి తేరుకున్న తరువాత నెత్తి నోరు బాదుకుంటూ, నాకు అంగదుడో రాజ్యమో నగరమో ధనమో ఏది అక్కర్లేదు, నేను ఇప్పుడే పోయి నా భర్తను కలుసుకుంటాను, అందు నిమిత్తం ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటూ కళ్ళ వెంట నీరు ధారలుగా స్రవిస్తుండగా పరిగెత్తింది. భర్త మృతదేహం పడి ఉన్న చోటును చేరుకుంది. తల విరబోసుకుని మూర్తీభవించిన శోకదేవతలా ఉన్న ఆమె కటిక నేల మీద పడి ఉన్న వాలి మృతదేహాన్ని చూసింది. హా నాథ అంటూ రోదిస్తూ వాలి పాదాల వద్ద వాలిపోయింది. రాళ్ళు సైతం కరిగిపోయే రీతిలో భోరున విలపిస్తున్న తార దృష్టి యాదృచ్ఛికంగా రాముని మీద పడింది. ఆ స్థితిలో రాముని చూసి ఆమె ఇలా అంది, ఓ రామ, ఏ బాణంతో నా భర్త వాలిని వధించావో అదే బాణంతో నన్ను కడతేర్చు. తత్ఫలితంగా వెంటనే నేను నా అనుంగు భర్తను చేరుకుంటాను. ఆయన నా రాకకై ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను లేకుండా స్వర్గంలో కూడా ఆయనకు ప్రశాంతత లభించదు. అయ్యా, భార్యావియోగాన్ని నువ్వు కూడా అనుభవిస్తూ ఉన్నావు కనుక భార్యావియోగ బాధ నీకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి నన్ను నా భర్త ఉన్న చోటుకే పంపించి పుణ్యం కట్టుకోండి. తరువాత ఆమె సుగ్రీవుని చూస్తూ, వాలిని వధించిన రాముడు నీకు కిష్కిందా రాజ్యం ధారాదత్తం చేశాడు. ఇంక నువ్వు ఏ అడ్డంకులు లేకుండా నీ భార్య రుమతో సుఖంగా జీవించు అంది. ఈ రీతిలో వాపోతున్న తారకు రాముడు కారుణ్యం ఉట్టిపడే ధోరణిలో తత్వోపదేశం చేసి ఆమెకు ప్రశాంతత చేకూర్చడానికి ప్రయత్నించాడు. అమ్మా, నీ భర్త గురించి ఈ విధంగా దిగులు చెందవలసిన అవసరం లేదు. నువ్వెందుకు అతని గురించి దిగులు పడుతున్నావు? నీ భర్త ఈ దేహమా, దేహంలో ఉన్న జీవుడా అన్న విషయం బాగా ఆలోచించి జవాబియ్యి. ఈ దేహమే నీ భర్త అంటే ఇది పంచభూత సమన్వితమైంది. చర్మం, మాంసం, రక్తం, ఎముకలు ఇత్యాదులతో రూపొందింది. కాలం, కర్మం, గుణాలు మొదలైన వాటితో కూడినది. అటువంటి దేహం ఇక్కడే కదా ఉంది. నువ్వెందుకు అనవసరంగా విలపిస్తున్నావు? లేక జీవుడే నీ భర్త అని నువ్వు భావిస్తే నువ్వు విచారించకూడదు. ఎందుకంటే ఆత్మకు రూపం లేదు, అది కనిపించదు కూడా. జనులు అనుకునేటట్లు అది స్థిరంగా కూడా ఉండదు. అది వచ్చేది కాదు, పోయేది కాదు. అది సర్వత్రా వ్యాపించి ఉంది. అది ఆడా కాదు, మగా కాదు. ఆడా మగా కానీ నపుంసకుడు కాదు. అది సాటి లేనిది. ఆకాశం మల్లేనే కళంకరహితమైనది, శాశ్వతమైనది, జ్ఞానస్వరూపమైనది. అటువంటప్పుడు దాన్ని గురించి దిగులు పడడం ఎందుకు? అది విని తార, రామ, దేహం వంట చెరుకులా జడమైనది, ఆత్మే శాశ్వతమైనది అంటే సుఖదుఖాలు అనేవి ఎందువల్ల ఏర్పడుతున్నాయి? ఆ విషయం నాకు తెలియజేయండి అని అడిగింది. అందుకు రాముడు ఇలా జవాబిచ్చాడు. దేహంతోనూ పంచేంద్రియాలతోనూ నేను నాదు అనే సంబంధం ఉన్నంత వరకు ఆత్మ అనాత్మ అనే వివేకరహితుడైన జీవుడికి సుఖదుఖాలు అనుభవించే సంసారంతో సంబంధం కలిగిస్తుంది. ఈ లోకం ఆత్మకు ఒక అసత్యమైన స్ఫురణనే అందిస్తుంది. యథార్థ జ్ఞానం పొందని స్థితిలో సత్యం గ్రహింపుకు రాదు. నిజానికి సంసారానురక్తి ఎక్కువగా ఉన్నవాడికి కలలో అనేక రకాలైన వస్తువులు కనిపిస్తున్నప్పటికీ అవేవి నిజం కావు. ఆది అంతం లేనిది అజ్ఞానం. దాని పర్యవసానంగా అహంకారం మొదలైన వాటితో సంబంధం ఉన్న ఈ సంసారం అసత్యమైనదే అయినప్పటికీ ఇష్టాయిష్టాలతో నిండి ఉంటుంది. అమ్మా, మనస్సే సంసారం, మనస్సే బంధం. అటువంటి మనస్సుతో ఆత్మ సమైక్యం కావడం ఫలితంగా ఏర్పడే సుఖదుఖాదుల గుప్పెట్లో చిక్కుబడిపోతుంది. స్ఫటికానికి స్వతసిద్ధంగా ఏ రంగు లేనప్పటికీ తన పక్కనున్న వస్తువుల రంగును సంతరించుకొని ఆ రంగు కలదిగానే కనిపిస్తుంది.
ఆ రకంగానే బుద్ధి, పంచేంద్రియాలు వంటి వాటి చేరికతో ఆత్మ బలవంతంగా సంసారానికి సొంతమైనట్లుగా కనపడుతుంది. ఆత్మ స్త్రీగానో పురుషునిగానో మనస్సును పొందినందున ఏర్పడే విషయ సుఖాలను అనుభవిస్తూ ఇష్టాయిష్టాలనే గుణాలకు కట్టుబడి చేస్తున్నది ఏమిటో తెలియక బంధాలైన సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. మొదటిదిగా అది ఇష్టాయిష్టాలనే గుణాలను రూపొందిస్తుంది. ఆ తరువాత దాని పర్యవసానంగా అనేక పనులను చేస్తుంది. అవి జపం, ధ్యానం వంటివి, బలితో కూడుకున్న యజ్ఞయాగాలు, మద్యపానం వంటి పాపకార్యాలనే 3 రకాలు. ఈ పనులకు తగినట్లే దాని పోకడ కూడా ఉంటుంది. ఈ విధంగా జీవుడు కర్మకు వశవర్తి అయి ప్రళయకాలం దాకా రాకపోకలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ప్రళయకాలంలో సైతం తాను చేసిన, అనుభవించిన వాటితో గల సాంగత్యం కారణంగా అది అంతులేని అజ్ఞానంలో కూరుకుపోయి ఉంటుంది. మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు మళ్ళీ గత జన్మల కర్మఫలంగా దానితో సాంగత్యం గల మనస్సుతో ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే దానికి కాలం అనుకూలిస్తుందో అప్పుడు నా భక్తుడితోనో లేదా ఒక మహాత్ముడితోనో సాంగత్యం కలిగి దాని మనస్సులో నా గురించిన భావనలు మొదలవుతాయి. దాని పర్యవసానంగా నా కథ వినాలనే శ్రద్ధ ఏర్పడుతుంది. అటువంటి స్థితి కలగటం ఎంతో అరుదు. నా కథ వినడం వలన ఎంతో సులభంగా నా యథార్థ స్వభావం గురించిన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఒక ఉత్తమ గురువు అనుగ్రహం పొంది తత్వమసి వంటి మహోన్నత సత్యాలను అవగతం చేసుకుంటుంది. తన స్వకీయ అనుభవంతో నా ఈ సచ్చిదానంద స్వరూపమైనది, సాటిలేనిది అయిన ఆత్మను దేహం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం ఇత్యాదుల నుండి విడివడి అవగతం చేసుకున్న ఆ క్షణమే అది ముక్తిని పొందుతుంది. కనుక అమ్మ, నేను నీకు ఒక మహోన్నత సత్యాన్ని వివరంగా తెలియజేశాను. ఈ పరతత్వ సత్యాన్ని అహర్నిశలు ధ్యానించే వ్యక్తిని ఈ లోకంలో వాటిల్లే దుఃఖం ఎన్నడూ సమీపించదు. కాబట్టి నీవు చిత్తశుద్ధితో ఈ నా ఉపదేశాన్ని అర్థం చేసుకో. అందువల్ల నీకు ఈ లోకంలో కష్టం వాటిల్లదు, మనక్లేశం పొందవు. పైగా నువ్వు ఈ సంసారానురక్తి నుండి కూడా విడివడతావు. ఓ వాలిపత్ని, నీవు గత జన్మలో నా భక్తురాలివై ఉన్నందున నీకు ముక్తిని వసగే ఉద్దేశంతో నీకు దర్శనం ఇచ్చాను. నీవు రేయింబవళ్ళు నన్నే తలుచుకుంటూ నా ఉపదేశాలను పఠిస్తూ ఉండు. తత్ఫలితంగా నీవు ఏ పని చేసినప్పటికీ అందువల్ల నీకు ఎలాంటి బాధ కలగదు. శ్రీరాముని ఈ ఉపదేశం విన్న తార ఆశ్చర్యచకితురాలయ్యింది. ఆమె అజ్ఞానం పటాపంచలయ్యింది. శోకాన్ని విదిలించి వేసింది. శ్రీరామునికి ప్రణమిల్లి ఆయన అనుగ్రహం పొంది ఆ క్షణమే జీవన్ముక్తి పొందింది. భగవాన్ శ్రీరాముని సాన్నిధ్య భాగ్యం లభించిన ఆ క్షణమే ఆమెకు ముక్తి లభించింది. పాపాలు తొలగిపోయాయి. ఈ సత్యాలను వింటూ ఉన్న సుగ్రీవుడు మానసిక స్పష్టతను పొందాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవుని సంబోధిస్తూ, నువ్వు నా ఆదేశం మేరకు అంగదునితో కలిసి నీ అన్నగారి అంత్యక్రియలు జరిపించు అన్నాడు. రాముని నిర్దేశానుసారం వాలి అంత్యక్రియలను సుగ్రీవాదులు ఘనంగా నిర్వర్తించారు. శుభం. Subscribe and share my channel Sudarsana.